ప్రశ్న వేయడం జరిగింది ధృతరాష్ట్రుల ద్వారా, అది చూసాం. తర్వాత భగవంతుడి యొక్క ముఖ్యమైన బోధ ఏమిటి అంటే, నీ కర్తవ్యం నువ్వు చేయి నాయన, నీ కర్తవ్యం నుంచి నేను నిన్ను విముఖుడిగా అవ్వడానికి ఒప్పుకోను. నువ్వు యుద్ధం చేసి వదిలేసి పారిపోతానన్నా నేను వదలను. నీకు కావలసినవన్నీ చెప్పి యుద్ధం చేయించడానికి ఏమేం కావాలో చెప్పు, అవన్నీ సమకూరుస్తాను. నీలో ఉన్నటువంటి లోకువలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నేను తక్కువ అనిపిస్తున్నదో, అవి లేదనిపిస్తున్నదో అవన్నీ కూడా నేను పూరిస్తాను. యుద్ధం మటుకు నువ్వు చేయాలి, నేను చేయను. నీకు అన్ని రకాలైనటువంటి సందేహాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మొత్తం నివారించి నిన్ను మళ్ళీ సరైనటువంటి యోధుడిగా నిలబెడతాను. అలాగని నేను లేని మటుకు అనుకో, ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను. ఇదే మనకి భగవద్గీత అందించినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. అంటే మన కర్తవ్యం కర్మ, మనం దేనికోసమైతే జన్మించామో ఆ పనులన్నీ చేయడం కోసం ఈ జీవుడు ఉద్భవించాడు. అది స్థాయి కాదు మనకు కావాల్సింది, చిన్న స్థాయా పెద్ద స్థాయా అది కాదు. మనకి ఏం పనులు ఎక్కడ ఏ విధంగా, స్త్రీ రూపంలోనా పురుషుడిగా జన్మించామా, ఎక్కడ జన్మించాము, ఏ కుటుంబంలో జన్మించామో, ఏమైనప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి బాధ్యతలు సమాజం పట్ల, కుటుంబం పట్ల, దేశం పట్ల, సమస్తమైనటువంటి మానవ జాతి పట్ల మనకు ఉన్నటువంటి కర్తవ్య కర్మలు అనేటువంటివి చేస్తూ ఉండగా అంతఃకరణ అనేటువంటి బాగా శుద్ధిగా తయారైన తర్వాత మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా చుట్టూ అంటే మన చుట్టూ, మీ చుట్టూ కూడా ఎవరు ఏది జరుగుతున్నప్పటికీ కూడా, మంచి కానీ చెడు కానీ, మంచి వాళ్ళు ఉన్నా చెడ్డవాళ్ళు ఉన్నా, ఎటువంటి పరిస్థితుల రూపంలో మనం జీవితంలో ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, అంటే ఏ వ్యక్తులు మనం కలిసినా, ఎవరిని కలిసినా, వాళ్ళు నా కర్మ కన్నా భిన్నంగా ఎవరూ లేరు. నా కర్మే పతి రూపంలో, నా కర్మే పత్ని రూపంలో, నా కర్మే పుత్ర రూపంలో, నా కర్మే సమాజం రూపంలో, నా కర్మే నా చుట్టూ పరిస్థితుల రూపంలో, నా కర్మే దేశము, నా కర్మే ఈ భూమి. కాబట్టి నేను ఇదంతా కూడా నా కర్మ. కాబట్టి నాకన్నా భిన్నంగా నాకు సుఖాన్ని అందించేటువంటి వాళ్ళు కానీ, దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు కానీ, వ్యక్తులు నా కర్మ కన్నా భిన్నంగా లేరు అన్నటువంటి విషయాన్ని సుస్పష్టంగా అందరం తెలుసుకోవాలి. ఈరోజు ఇప్పుడు మీరందరూ నా కర్మ, నేను మీ కర్మ. అంటే పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనందరికీ కలిసి ఏదో భగవద్గీత మీద కొంచెం చర్చించుకుందాం. అసలు మీకు ఇంటి నుంచి రావాలి అనేటువంటి బుద్ధి పుట్టించిందే పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నానంటే నేను ఇవ్వడం లేదు, ఇవ్వడానికి కావాల్సినటువంటి ధోరణి, శక్తి, ఆ పదజాలము, వాక్పటుత్వము అంతా కూడా మా గురుదేవులైనటువంటి స్వామి చిన్మయానంద వారి కృప వల్ల జరుగుతున్నది. కానీ ఈ క్షణంలో కూడాను కృష్ణ పరమాత్మకు అనుగ్రహంలో జరుగుతున్నది, సరస్వతీ కృప అమ్మవారి కృపతో జరుగుతున్నది. కానీ సుస్పష్టంగా వాటి వల్ల జరుగుతున్నది. కానీ నేను ప్రతి వాక్యాన్ని బట్టి ఈ వాక్యాంతరం ఈ వాక్యం చెప్తాను అని అనుకుని సత్సంగానికి రావడం అనేటువంటి జరగదు. కాబట్టి మనందరం కూడా ఆ పరమాత్మ కృప వల్లనే మనం కలిగి కూర్చున్నాం. ఇప్పుడు మనకి మూడు అవసరం అండి జీవితంలో. మన ముందు మనం కర్మ గురించి తెలుసుకోవాలి. అసలు కర్మ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, కర్మకు సంబంధించినటువంటి బోధ భగవద్గీతలో ఏమేమి ఉన్నాయో చాలా ఉన్నాయి. అలాగే కొన్ని శ్లోకాలు మనం ఎన్నుకున్నాం. అలాగే భక్తి లేకపోతే ఏ కర్మలో కూడా రసం అనేటువంటిది కలగదు, రసానుభూతి ఉండదు. ప్రేమతో వండిన వంటకేను ఎందుకురా దరిద్రగొట్టు వంట, పొద్దున్నే చచ్చిపోతున్నా చేయలేక నా జీవితం అంతా వంటశాలను గడిచిపోయింది. ఎప్పుడు బాబో నా కోడలు వస్తుంది, కోడలు వచ్చిన తర్వాత వంట వండుతుందో లేదా మీకు ఇంకా బీచేది ఎక్కువ వండిస్తుందో పరమాత్మగా తెలియాలి. ఇవన్నీ కష్టాలే. నా కొడుకు వచ్చిన తర్వాత, ఉద్యోగం చేసిన తర్వాత నాకు సుఖపెడతాడు అన్న తండ్రి అనుకున్నా కూడా మూర్ఖత్వమే. సుఖపడబెట్టవచ్చు, సుఖపడకపోవచ్చు. కాబట్టి నా కర్మ అనేటువంటి మనం తప్పించుకోలేము, మొదటిది. రెండవది, భక్తి అనేటువంటిది ఉంటే అందులో ఒక స్నిగ్ధత అంటే ఇప్పుడు మంచి నెయ్యి మన పొడిగా కాకుండా, ఇప్పుడు మన ఇడ్లీలో పొడి నంచుకుంటారు, ఆ ఇడ్లీ పొడిగానే ఉంటుంది. ఆ పొడితో తింటే దగ్గు వస్తుంది. కాబట్టి అందులో నెయ్యో నూనె లేకపోతే ఏదో వేసుకొని కలుపుకొని తింటే ఆ స్నిగ్ధత ఏర్పడితే అప్పుడు రుచిగా ఉంటుంది.
ఎండిపోయిన కూరలు చూడండి, దరిద్రంగా ఉంటుంది. నీటి బీరకాయలు అంటాం, అంటే నెయ్యి ఉండదు అందులోనూ, కానీ అంత రుచిగా ఉంటుంది. అలాగే విధంగా జీవితంలో భక్తి అనేటువంటిది ఒకటి తగిలిస్తే ప్రతి కర్మకి కూడా అందులో ఒక రుచి ఉంటుంది, అందులో ఆనందం ఉంటుంది, అందులో ఒక తృప్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగా మన కర్మను మనం తప్పించుకోలేము. ఆ తప్పించుకోలేనటువంటి కర్మని ఏడుస్తూ చేయడం ఎందుకు? చూసారు, అర్థమవుతున్నదా? మీరు వంట తప్పించుకోవాలనుకున్న ఆడవాడు తప్పించుకోలేరు. ఆ మగవాడు ఉద్యోగం చేయడము, వ్యాపారం చేయడము, డబ్బు సంపాదించడం, నానా అవస్థపడము, సంసారాన్ని పోషించుకోవడం, ఏదో మొత్తానికి అన్ని తిప్పలు పడుతుంటారు అందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా. కానీ ఇవన్నీ కర్మను తప్పించుకోగలమా? తప్పించుకోలేము. తప్పించుకోనటువంటి కర్మ యందు ఏడుస్తూ చేయడమా లేదా సుఖంగా చేయడమా, ఆనందంగా చేయడం అనేటువంటి ఒక చాయిస్ మనకుంది. ఇలా చేయాలా, అలా చేయాలా. కాబట్టి మొట్టమొదటిగా కర్మసూత్రంలో కృష్ణుడు ఏమన్నాడంటే, మనం చేయాల్సిన పని మనం తప్పించుకోలేం కాబట్టి అదే చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇందులో గూఢార్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి కలిసి చదువుదాం. కర్మణ్యేవాధికారస్తే